శ్రీ న్యూస్ మీ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు శ్రీ న్యూస్. సరికొత్త ఉత్సాహంతో పిల్లలను బడికి పంపేందుకు తల్లిదండ్రులు ముందుకు రావాలని వినూత్న రీతిలో బడిబాట కార్యక్రమం చేపట్టారు మహబూబాబాద్ జిల్లా బయ్యారం జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్ ఉపాధ్యాయులు. పాఠశాలలు పునఃప్రారంభం కావటంతో మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కేంద్రంలోని జెడ్పీహెచ్ హైస్కూల్లో ప్రధానోపాధ్యాయులు లక్ష్మణరావు ఆధ్వర్యంలో పాఠశాలకు తోరణాలు కట్టి సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి పండుగ వాతావరణం ఏర్పాటు చేశారు. విద్యార్థులను, తల్లిదండ్రులను ఆకర్షించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన బడిబాట కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు వినూత్న రీతిలో చేపట్టారు. విద్యార్థులకు బ్యాండ్తో స్వాగతం పలికి, బ్యాండ్తో పాఠశాలకు తీసుకెళ్లి విద్యార్థులకు పూలతో స్వాగతం పలికారు ఉపాధ్యాయులు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మణరావు మాట్లాడుతూ, వేసవి సెలవులు ముగిసి పాఠశాలలు పునఃప్రారంభం కావటంతో బడిబాట పేరుతో విద్యార్థులను బడికి ఆకర్షించేలా విద్యార్థులకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ మేళ తాళాలతో మండల కేంద్రంలో ఉపాధ్యాయులు, విద్యార్థినిలతో ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందిస్తూ 10వ తరగతిలో 100% రిజల్టు సాధిస్తున్నామని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపేందుకు ముందుకు రావాలని ఆయన కోరారు. 23-24లో 20 మంది విద్యార్థులు 10th క్లాస్ పిల్లలు 20కి 20 పాస్ అయ్యారు. అదేవిధంగా 100% రిజల్ట్ వచ్చింది. ఈ సంవత్సరము 19 మంది విద్యార్థులు 19 మందికి 19 మంది పాస్ అయ్యారు. అందులో హయ్యెస్ట్ మార్క్స్ సాధించినటువంటి పాఠశాల మా జెడ్పీఎస్ గర్ల్స్ పాఠశాల. మా పాఠశాల మండలంలో అన్ని స్కూల్స్ కంటే మరి ముందంజలో ఉండి ఉన్నది. అదేవిధంగా మండలంలో ఫస్ట్, థర్డ్ అని తెచ్చినటువంటి మార్కులు 10th క్లాస్ పిల్లలు మా పాఠశాల. మరి మా పాఠశాల ఇంత అద్భుతంగా మార్కులు తీసుకొస్తుందంటే మరి మా ఫ్యాకల్టీ, మా స్టాఫ్ బాగా నాకు సపోర్ట్ ఇస్తూ, పిల్లలు సహకారం ఇస్తూ ఈ విధంగా మరి అన్ని విధాలుగా ముందంజలో ఉండి ఉంటున్నాం. మరి పాఠశాల విద్యా సంచాలకుల మరి సూచన అనుసరిస్తూ మరి ఈరోజు రీఓపెనింగ్ జరిగింది కాబట్టి మా పాఠశాలలో మరి మేళ తాళాలతో తప్పనిసరిగా మరి ఈ విధంగా డిఓ గారు సూచన మేరకు మరి ఈ విధంగా బడిబాట బ్యానర్తో మరి చక్కటి వాతావరణంలో పేరెంట్స్ని పిలిపిస్తూ పీటీఎం మీటింగ్ పెడుతూ మరి విద్యార్థులను ఆహ్వానిస్తూ మరి ఆ చక్కగా ఏంటిది మరి మీటింగ్ పెడుతూ వాళ్ళకి వెల్కమ్ చెప్తూ మరి ఆ విధంగా మరి పాఠశాలకు పునఃప్రారంభము బడిబాట మరి కార్యక్రమంలో ఈ విధంగా చక్కగా ముందుకు తీసుకురావాలని మరి స్కూల్ ప్రారంభం చేయాలని చెప్పి సూచించారు. కాబట్టి మరి ఆ విధంగానే మేము పాటిస్తూ చక్కటిగా మరి పేరెంట్ని పిలిపిస్తూ మరి పిల్లల్ని వెల్కమ్ చెబుతూ మరి మేళ తాళాలతో అదేవిధంగా మామిడి తోరణాలతో చక్కగా ఈరోజు మేము ప్రారంభం చేశాం. కాబట్టి ఆ విధంగా మరి సహకరించినటువంటి స్టాఫ్ అందరికీ, అదేవిధంగా రాబోయే రోజునటువంటి మంచి పనులు సాధిస్తామని మీ అందరికీ సూచిస్తూ మాటిస్తూ అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ రీఓపెనింగ్ కార్యక్రమంలో గౌరవ ప్రభుత్వం వారి ఆదేశానుసారంగా మా పాఠశాలలో స్టాఫ్ అందరం కలిసి బ్యాండ్ సహాయంతో బడిబాట బ్యానర్ని పిల్లలందరినీ కూడా
పక్కనే ఉన్నటువంటి సిపిఎస్ స్కూల్ నుంచి 5వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులని గౌరవ సూచకంగా మేమందరం ర్యాలీగా వెళ్ళి ఆ పాఠశాల హెడ్ మాస్టర్ విద్యార్థులను కలుసుకొని వారందరినీ మా పాఠశాలలో పుష్పగుచ్చాలతోటి ఆహ్వానించి మామిడి తోరణాలతోటి పూలతోటి రంగవల్లులని అద్ది పిల్లలకి మంచి వాతావరణాన్ని కల్పించి ప్రకృతి పరంగా వారిని ఎంటర్టైన్ చేస్తూ పాఠశాలలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మా హెడ్ మాస్టర్ గారు సిబ్బంది అందరి సహకారంతో జయప్రదం చేసుకున్నాము. అందరికీ నమస్కారము. ముఖ్యంగా మా యొక్క ప్రధాన ఉపాధ్యాయులు గారు లక్ష్మణరావు గారి యొక్క సహాయ సహకారాలతో ఈ పాఠశాలలో అన్ని రంగాలలో పిల్లలను ముందుకు తీసుకెళ్ళటానికి మరి ఇక్కడున్న అందరం కూడా మేము కృషి చేస్తున్నాం. ఇందులో భాగంగా గవర్నమెంట్ స్కూల్స్ మీద ఉన్న ఏదైతే ఉందో ఒక అభిప్రాయం అనేది ఆ అభిప్రాయాన్ని తీసివేసి చెడు అభిప్రాయం ఉన్నది ప్రైవేట్ స్కూల్స్లోనే బాగుంటుందని అలాంటిది తీసివేయడానికి మేము ప్రతి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈ పిల్లల్ని ఈరోజు వినూత్నమైన రీతిలో మరి మేళతాళాలతో స్కూల్కి ఆహ్వానించటము, దీన్ని చూసి అనేక మంది కూడా మోటివేట్ అయ్యి వారి పిల్లల్ని కూడా మా పాఠశాలలో జాయిన్ చేయించడానికి ముందుకు వస్తున్నారు. దీన్ని బట్టి కూడా చాలా సంతోషంగా ఉంది. వినూత్నమైన పద్ధతుల్లో మన పాఠశాలలో అన్ని రకాల డెవలప్మెంట్స్ ఉన్నాయి. అదేవిధంగా మరి క్లాసెస్ డిస్ట్రిక్ట్ క్లాసెస్ ఉన్నాయి. ఇవన్నీ మేము చెప్తున్నాము తల్లిదండ్రులకి, వాళ్ళకి ఒక భరోసా కూడా ఇస్తున్నాము. సెలెక్ట్ అయింది. ఖమ్మం శ్రీ చైతన్య కాలేజ్లో ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది డిఆర్డిఏ ద్వారా. అలాగే పాప పాలిటెక్నిక్లో కూడా చాలా తక్కువ ర్యాంకు, బైపీసీలోనేమో 2000 ర్యాంకు, అలాగే ఎంబైపీసీలోమో 3682 ర్యాంక్ అనేది పాప సాధించడం జరిగింది. ఇది మా స్కూల్లో మేము చెప్పేటటువంటి టీచింగ్ని బట్టే, అంతేకాకుండా పాప యొక్క డెడికేషన్, వర్క్ హార్డెడ్, దానివల్ల మండల లెవెల్లో పాప ఫస్ట్ రావడం జరిగింది. అలాగే IIITకి కూడా అప్లై చేశాం. అలాగే ఈ పాప మండల లెవెల్లో థర్డ్. పాపకి 565 మార్క్స్ అవుట్ ఆఫ్ 600 రావడం జరిగింది మండల లెవెల్ ఫస్ట్. నీకెన్నిరా? 550 మార్క్స్ అవుట్ ఆఫ్ 600 మార్క్స్ జరిగింది. సో యూ జస్ట్ ప్రౌడ్ ఆఫ్ స్టడీయింగ్ ఇన్ గవర్నమెంట్ స్కూల్. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు లావణ్య, రమణమ్మ, గాయత్రి, పల్లవి, సునీత, అరుణ, శ్రీలత, వనజతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీ న్యూస్. శ్రీ న్యూస్. శ్రీ న్యూస్. మీ న్యూస్.